నమస్కారం ప్రజలారా, మోసపోయినాం ప్రజలారా, నేను కూడా మోసపోయినాను. ఏంది విషయం ఏందంటే, ఇక మనకు చెన్నైలో ఎటువంటి డోకా లేదు. మన జగనన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి అయిపోతాడు. తమిళనాడు రాష్ట్రం అంతా కూడా మన అన్నకే మొగ్గు చూపుతున్నారు, మన అన్న వైపే ఉండారు అని మనం అనుకున్నాం. సరే, వాస్తవాలు ఏంది? సరే, మన జగనన్న జార్జి రెడ్డి మనవడి పెళ్లిలో పాల్గొన్నాడు. అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులు, సీఎం గారు, అదేవిధంగా వాళ్ళ కొడుకు, ఆయన పేరు ఏం పేర్రా, ఉదయనిధి స్టాలిను, అదేవిధంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తులు, అదేవిధంగా కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ గారు, అందరూ కూడా వచ్చుంటే ఇక మన అన్నకి ఇబ్బంది లేదు బా, ఎటువంటి ఇబ్బంది లేదు. మన అన్నను చూసే ఇంతమంది వచ్చినారా అనుకున్నాం మనం. నేను ఒకటే కాదు, మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అదే విధంగా అనుకున్నారు. సరే, పెళ్లి 3 సార్లు జరిగింది అనుకో, పొద్దున్నే ఒక చోట, మ్యాట్నీ ఒక చోట, సెకండ్ సాంగ్ ఒక చోట జరిగి 3 సార్లుగా పెళ్లి జరిగింది. ఓకే, ఇబ్బంది లేదు, అది వాళ్ళకు ఇదనమాట. సరే, ఇంత కథ ఏంది? ఈడు సారా అమ్ముకుంటే ఓడు కొడుకు ఏంది, ఇంతమంది ఏంది రావడం ఏంది? సౌత్ ఆఫ్రికాలోనూ ఆవారా ఇదే స్పిరిట్నే కలిపి అమ్ముతా ఉన్నాడు. సరే, ఈ విధంగానైనా పరిచయాలు ఉండొచ్చులే, ఎట్టోళ్ళే ఏమో అనుకున్నాం మనందరం కూడా. ఎందుకంటే మన అన్నకు ఇంత, అంటే మన రాష్ట్రంలో అంత ప్రజాదరణ లేకపోయినా, మన రాష్ట్రంలో ఉండేటువంటి సినీ పరిశ్రమకు చెందినటువంటి ముఖ్య నటులు ఎవరు కూడా మన అన్నను అభిమానించకపోయినా, అదేవిధంగా వాళ్ళనే మన ఇంటికి రప్పించుకున్నాడే కానీ మనోడి ఊరిని పోయి కలసలా కదా గతంలో మనం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సరే, ఈ విధంగా జరిగింది. ఏంది వ్యవహారం అని చెప్పి చూస్తే, మురగనప్ప గ్రూప్స్ అని చెప్పి వాళ్ళ మనవరాలంట ఆ పెళ్లి కూతురు వరణి పాసుకోవాలి. అంటే వాళ్ళకి అగ్రికల్చర్ హెక్టారు, అదేవిధంగా ఆటోమొబైల్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ గాను రకరకాలుగా సైకిల్ తయారు చేసే వస్తువులు కానించి సైకిల్కి పంచర్ వేసే వస్తువుల దాకా వాళ్ళ దగ్గర ఉంటాయంట. మురగనప్ప గ్రూప్సా ఎదురదా ఉండి ఒకసారి మనం కూడా మనకు అంత విషయం ఏంటది. మురగప్ప గ్రూప్స్, ఈ మురగప్ప గ్రూప్స్ అనేటువంటి ఆ సంస్థకు చెందినటువంటి మనవరాల్ని ఈ జార్జి మనవడు పెళ్లి చేసుకున్నాడు. సరే, వాళ్ళకు కూడా ఈ ఏదో ఆల్కహాల్ దాన్ని స్పిరిట్ తయారు చేసేటువంటి ఇది కూడా ఉండాలి, దాంట్లో ఏదో ఈ పార్ట్నర్ అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సరే, ఇంత బాగానే ఉండాలి సీమరాజా. సరే, మనోడికి అంత విషయం లేదు. ఈ నుంచి మరి రజనీ అక్కన ఎందుకు తొడుకొమ్మినారు? ఓన్లీ రజనీ అక్కన మాత్రమే దేనికి తొడుకొమ్మారంటే, రజనీ అక్క పార్టీ మనం ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు దాకా 20 కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టిందంట ఆమె. మనం ఈసారి అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా 2039లో ఆమెను ముఖ్యమంత్రి చేసి అన్న ప్రధాని అవుతాడని కూడా వార్తలు వస్తున్నాయి మన పార్టీలోనే అంతర్గతంగా. మరి చెన్నైలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరు?